బాపట్ల బీచ్ రోడ్డు ఈ విధంగా స్టార్ట్ అయ్యి మొత్తం అటు ఇటు పక్కన మొత్తం చెట్లతో ఉంటుంది. ఈ సైడ్ అన్నీ కూడా తోటలు అనమాట, మీరు చూడొచ్చు. మధ్యలో ఇట్లా పార్క్ లాగా వనభోజనాలు చేసుకోవడానికి వీలుగా ఇట్లా ఉంటాయి. తర్వాత ఈ బీచ్ రోడ్డు స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మీకు ఇట్లా రెండు వైపులా చెట్లు అనేవి ఉంటాయి, అప్పటిదాకా ఉండవు. మధ్యలో ఏవో ఒక విలేజెస్ వస్తుంటాయి. కంప్లీట్గా ఇంకా బీచ్ రోడ్ అనమాట. ఇట్లా బాగా పెద్దదిగా ఉంటుంది బీచ్ రోడ్డు. ఈ బీచ్ దాకా వెళ్ళే ఈ బీచ్ రోడ్ జర్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. యాక్చువల్గా డే టైము మార్నింగ్ పూట అయితే కనుక చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఇలా ఇంకొంచెం దూరం వెళ్తే మనకి బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాం. బీచ్ స్టార్టింగ్లో మనకు ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసాం బీచ్కి. ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది బాపట్లలో బీచ్కి ముందే. సో వాళ్ళదనమాట ఇది. స్టార్టింగ్లో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుందని చెప్పా కదా, ఇదే ఆ టెంపుల్. మీరు ఒకసారి స్ట్రైట్గా చూసినట్టయితే కనుక అదే బీచ్ ఎంట్రన్స్. ఇక్కడ పార్కింగ్ తీసుకుంటున్నారు కదా, కరెక్ట్గా హనుమాన్ టెంపుల్ దగ్గర పార్కింగ్ కలెక్ట్ చేస్తున్నారు. మీకు ఆ కారు ముందు దూరంగా ఒక ఆర్చ్ కనబడుతున్న సెంటర్లో, ఆ ఆర్చ్ లోపల కనబడే వైట్ కలర్ది బీచ్ అనమాట. ముందు పార్కింగ్ కట్టాలి, 50 రూపీస్ అంత తీసుకుంటారు కార్స్కి అయితే. బైక్స్కి అయితే ఇంకొంచెం తక్కువే ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, బీచ్ స్టార్టింగ్లో ఇలా ఒక టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మనం యాక్చువల్గా ఈ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకుంటే లోపల పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను దిగిన తర్వాత. ఊరికే ఈ టెంపుల్ మీకు చూపిద్దామని చెప్పి కొంచెం ముందుకు రావడం జరిగింది. ఇది పూర్తిగా కన్స్ట్రక్ట్ అయిందో లేదో కూడా తెలియదు ఇంకా. అంతకుముందు సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు అయిపోయినట్టుంది. కార్తీక మాసం అవన్నీ వచ్చినప్పుడు ఈ రైట్ సైడ్ బీచ్కి దగ్గరలో ఉన్న రైట్ సైడ్ పెద్ద గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్లో వెహికల్స్కి అవన్నీ ఇస్తారనమాట. అయితే పెద్ద కార్ పార్కింగ్ ఒకటి అవైలబుల్గా ఉంటుందో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ కార్ వెళ్తుంది, ఇలా స్ట్రైట్గా వెళ్ళొచ్చు. ఆ చివరి రోడ్ కనబడుతుంది కదా, అక్కడ దాకా కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి రైట్ సైడ్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడే రైట్ టర్న్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. ప్రజలకి ఏమీ కాకుండా ఉండడం కోసం ఈ పార్కింగ్కి దగ్గరలోనే మన పోలీస్ స్టేషన్ కూడా ఉంటుందన్నమాట. కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్, సూర్యలంక, బాపట్ల. సో ఇది సూర్యలంక అంటారనమాట. ఈ బీచ్ పేరు కూడా సూర్యలంక బీచ్. మనం ఇందాక వచ్చింది కరెక్ట్గా. సో అక్కడి నుంచి ఇలా ఈ మట్టి రోడ్లో ముందుకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే మనకి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇటు బైక్ వచ్చింది కదా, అటు సైడ్ నుంచి వచ్చాం. ఈ పార్కింగ్లోకి వచ్చిన తర్వాత మీకు ఎంత పెద్ద పార్కింగ్ ఉంటుందంటే చూడండి ఒకసారి. ఈ కార్తీక మాసం ఆ టైంలో చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం కొంచెం క్లీన్ చేసి నీట్గా పెడతా ఉంటారు. చూసారా, బస్సులు ఆగినాయి, ఇక్కడే కూర్చొని వంటలు అవన్నీ చేసుకొని తింటున్నారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంతమంది ఉన్నారో స్క్రీన్లో. మనం ఈ రోడ్లో నుండి వచ్చాము. ఇలా ఎండింగ్కి వచ్చేస్తే రైట్ సైడ్ హరిత రిసార్ట్స్ కూడా ఉంటుంది. ఏపీ టూరిజం వాళ్ళది. దీని పక్కనే బీచ్ గేట్ అనమాట. అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ అనమాట. అక్కడ ఉండి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఎవరన్నా మరీ డెప్త్గా వెళ్తుంటే ఇక్కడి నుంచి వార్న్ చేస్తూ ఉంటారు అన్నమాట పోలీసుల నుండి. ఇందాక పోలీస్ స్టేషన్ చూపించాం కదా, వాళ్ళే ఇక్కడ డ్యూటీస్ వైజ్ ఉంటారు. ఇప్పుడు మీకు ఇందాక నేను చూపించుకుంటూ వచ్చింది ఏంటంటే షాప్స్ ఉన్న వైపు. ఇది హరిత రిసార్ట్స్ దగ్గర కూడా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా. ఈ లోపలని ఇండివిజువల్గా రిసార్ట్స్ లాగా ఉంటాయి. మీకు అవి బీచ్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తా. బీచ్ నుంచి కూడా కనబడుతుంది.
సో ఇది వెరీ స్టార్టింగ్, బీచ్కి ముందే ఉంటుంది అనమాట హరిత రిసార్ట్స్. ఇక్కడ నుంచి మీరు బాపట్ల ఊళ్ళోకి వెళ్ళడానికి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. సో విజయవాడ గుంటూరు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళైనా కానీ హ్యాపీగా బస్కి వచ్చేసేసి బాపట్ల ఊళ్ళో నుంచి ఆటోలు ఉంటాయి, పెద్ద ఆటోలు డైరెక్ట్గా మాడుకోవచ్చు, సర్వీస్ ఉంటాయి. వాటిని ఎక్కేసి వస్తే ఇక్కడ దింపేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళడానికి కూడా ఆటోలు రెడీగా ఉంటాయి. సో ఇది వాళ్ళ ఆటో స్టాండ్ లాగా. ఇదే బీచ్ గేటు, మీకు దూరంగా బీచ్ కనబడుతుంటుంది. సో ఈ బీచ్ దగ్గర ఉన్న షాప్స్ మీకు ఇందాక చూపించుకుంటూ వచ్చాం. మళ్ళీ ఈ రూట్లోనే ముందుకెళ్ళి క్లియర్గా చూపిస్తా. సో దట్స్ ఇట్. గవ్వలతో చేసిన ఆర్ట్స్, మీరు ఇక్కడ ఏమైనా మర్చిపోయి వస్తే లాగు చొక్కా లాంటివి బీచ్లో దిగడానికి, తర్వాత పిల్లలతో ఆడుకోవడానికి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. షార్ట్స్ లాంటివి, టవల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే సీ ఫుడ్, మెయిన్గా ఫిష్ ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు మనం అసలైన సైడ్ బీచ్ సైడ్ టర్న్ తీసుకుందాం. ఎండు చేపలే, రొయ్యలు, పీతలు, చిన్న చేపలు. ఇప్పుడు ఏదైతే మనం వాక్ చేస్తున్నామో ఈ సిమెంట్ రోడ్డు చాలాసార్లు కొట్టుకుపోతూ ఉంటుంది. పౌర్ణమికి వాటికి ఆటుపోట్ల వల్ల సముద్రం ముందుకు వచ్చినప్పుడు సో రోడ్ అనేది ఇదైపోతూ ఉంటుంది. స్టార్టింగ్లో చూసారుగా బీచ్కి కొంచెం ముందే స్నానపు గదులు మరియు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి వాళ్ళకి. సో మేజర్గా ఇవాళ ఎందుకు రావడం దేనికై అంటే సండే కదా, మీకు ఎక్కువ మంది ఉంటారు. అసలు ఈ బీచ్కి ఎంతమంది వస్తారు ఏంటి మొత్తం క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడి నుంచి ఇంకా మనం బీచ్లో దిగినట్టే. సో ఇంక మనం ఇసుకలోకి ఎంటర్ అవుదాం. ఫుడ్ స్టాల్స్కి అయితే కొదవే లేదు ఇక్కడ. సో డే లైట్ ఇటు ఉండడం వల్ల ఈవినింగ్ సూర్యాస్తమయం టైం కదా, సో అందుకని ఇటు సైడ్ బాగా లైటింగ్ కనపడుతుంది. సో ఇందాక మనం వచ్చిన రోడ్ ఇదే. కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్లో వార్న్ చేయడానికి అన్న ప్రమాదాలు జరగకుండా పోలీసులు అయితే ఈ స్టార్టింగ్లోనే ఉంటారు ఇక్కడ. ఇదే చెక్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది ఇక్కడ. సో యాక్చువల్గా ఇటు వచ్చేసేయచ్చు. మీకు ఆ వే ఫిష్ మార్కెట్, అమ్మే షాపులన్నీ చూపించడం కన్నా అలా తిరిగి వచ్చాం మనం. ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి వచ్చాం అనమాట.
ప్రజెంట్ ఇంకా చాలా హైట్లో ఉన్నాడు. అరౌండ్ 340 అవుతుంది అనుకుంటా టైం, 340, 345. సో బేసిక్ రిసార్ట్స్ చూపిస్తాను కదా, ఈ కొబ్బరి చెట్లు వెనకాల ఉన్నవి రిసార్ట్స్ అన్నమాట. కొంచెం ముందుకెళ్ళి వాటిని కవర్ చేస్తా. వీకెండ్స్లో ఎక్కువ రేటు ఉంటాయి, వీక్ డేస్లో అయితే కొంచెం తక్కువ ఉంటాయి. సింగిల్ నైట్కి, ఇక్కడ నైట్ లెక్కన ఉంటుంది, డే లెక్కన కాదు. సింగిల్ నైట్కి సంథింగ్ అరౌండ్ 2200 అట్లా ఉంటాయి వీక్ డేస్లో. వీకెండ్స్లో అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఇది పీస్ఫుల్ సూర్యలంక బాపట్ల బీచ్. చూస్తున్నారు కదా, ఇవన్నీ బీచ్ రిసార్ట్స్. నైట్ పూట ఫుడ్ ఏర్పాటు చేయడం, అవి కూడా బీచ్ ఒడ్డున తీసుకొని రమ్మని ఏర్పాటు చేయమని చేస్తారు. ఇది వాళ్ళదే సంథింగ్ కేఫ్ ఏదో సరిగ్గా రన్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఒకప్పుడైతే రన్ అయ్యేది ఈ కేఫ్. కానీ ఈ బీచ్ ఎడ్జి మాత్రం సూపర్ ఉంటుంది, కోకోనట్ ట్రీస్తో ఫుల్గా సూపర్ ఉంటుంది అన్నమాట. జస్ట్ ఈ వాల్ మీద కూర్చుంటే చాలు. నా బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఏపీ టూరిజం వాళ్ళ హరిత రిసార్ట్స్ అనమాట. చెప్పాక ఇందాక ప్రైజెస్ ఎట్లా ఉంటాయో. కొంచెం ముందుకెళ్ళి కూడా బీచ్ వ్యూ చూద్దాం. ఓకే,
జస్ట్ కాసేపు అలా సముద్రపు అల్ల యొక్క సౌండ్ని ఆస్వాదించండి. లోపలికి వెళ్ళే దగ్గర కూడా సముద్రం లోవాటలో ఉంటుంది. సూర్యుడాలు ఉన్నాయి, ప్రమాదాలకు గురవుతారు. బాబు నువ్వు వెళ్ళే ఏరియాలో అక్కడ సుడుకుని ఉంది. అక్కడ చూడండి లోపలికి ఎట్లా అవుతుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళబాకండి వార్న్ చేస్తున్నారు పోలీసులు. అక్కడి నుంచి వాళ్ళ వర్క్ పాపం గొంతుతో అరిచి చెప్తూనే ఉండాల్సి వస్తుంది. మేబీ లాస్ట్ లో బయట రావాలండి మీరు. మీరు దూరంగా సెంటర్లో షిప్ని చూడొచ్చు. కనపడుతుందని అనుకుంటున్నాను.
వెరీ 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 సూపర్బ్ ఎక్స్పీరియన్స్. బాపట్ల బీచ్ ఆన్ సండే ఈవినింగ్. ఇందాక టెంపుల్ స్టార్టింగ్లో చూపించా కదా, ఒకసారి చూడండి. నీ పేరేంటి? అర్జున్. ఇగో అర్జున్ అని అన్న బాపట్లేనా? సూర్యలంక. సూర్యలంక అంట. సూర్యలంక బీచ్ దగ్గరే. ఇదిగోండి ఇట్లా బాటిల్స్ ఇవన్నీ నీట్గా ఇక్కడ చాలామంది ఒకసారి మీరు చూడొచ్చు. వనభోజనాలు కార్తీక మాసం అప్పుడని ఎంతోమంది ఇలా బస్సెస్లో వాటిల్లో వస్తూ ఉంటారు. వచ్చి ఇలా ఫుడ్ బాటిల్స్ కవర్లు ఎట్లా పడితే అట్లా పడేసి వెళ్తారు. అన్న మటుకు ఆయన బాటిల్స్ అమ్ముకుంటే ఎంత కొంత వస్తుంది కాబట్టి దానికోసం అయినా పాపం బీచ్ని క్లీన్ చేస్తున్నాడు అనమాట అన్న. అందుకని అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అన్న. అన్న కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. థ్యాంక్ యూ చెప్తున్నాడు అది. ఓకే అన్న, బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.